హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సర్వీస్‌ను సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చేంజ్ ఫార్మ్ ఫీల్డ్స్, కలర్స్, ఫాంట్స్ అండ్ ఫాంట్ సైజెస్ అన్నారు. అంటే ఫార్మ్ యొక్క ఫీల్డ్ అంటే ఫార్మ్ లోపల మన ఫీల్డ్స్ అనేటువంటివి ఉంటాయి కదా! వాటిలో కలర్స్ ఎలా మార్చుకోవాలి, అదేవిధంగా ఫాంట్ సైజెస్ గానీ, ఫాంట్స్ ఎలా మార్చుకోవాలి అనేటువంటివి మనం ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. సో, ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మరి చూద్దామా ఎలా ఉంటుందో? సో, దీనికోసం మనం మన యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్‌స్టాన్స్‌కి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. పర్సనల్ డెవలపర్ ఇన్‌స్టాన్స్‌లో ఫార్మ్ అనేటువంటిది ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఈ ఫార్మ్ గనుక ఓపెన్ చేస్తే ఫార్మ్‌లో ఏమున్నాయి? నేమ్ అనేటువంటిది, నంబర్ అనేటువంటిది, జాయినింగ్ డేట్ అనేటువంటిది, గ్రేడ్ గాని, సో స్టూడెంట్ నేమ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ రెగ్యులర్ కామెంట్స్ అనేటువంటిది ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ఫీల్డ్స్ అనేటువంటిది మనం రెగ్యులర్‌గా చూస్తే ఎలా ఉన్నాయి? బ్లాక్ కలర్‌లో ఉంటాయి కదా! సో అన్నీ సేమ్‌గా ఉంటాయి. కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే సో, నా ఫాంట్స్ అనేటువంటిది చేంజెస్ చేద్దామనుకుంటున్నాను. కలర్స్ మార్చేయాలనుకుంటున్నాను. నాకు నచ్చిన విధంగా నేను కలర్స్ అన్నీ పెట్టేసుకొని, సైజ్ గాని ఇంక్రీజ్ చేయడం కానీ, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా చేద్దామని ఆలోచనలో అయితే ఉన్నాను. మరి ఎలా చేయాలి? ఇది నేను క్రియేట్ చేసుకునేటువంటి ఫార్మ్ దానికి సంబంధించినటువంటి చేంజెస్ అనేటువంటివి జరగాలి అంటే, ఫస్ట్ నేను దీనికి ఆన్‌లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటిది రాయాలా? ఆన్‌లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఏంటనేటువంటిది మీకు నేను చూపిస్తానిక్కడ. ఆన్‌లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ కనుక చూస్తే, ఒక్కసారి ఆన్‌లోడ్ క్లయింట్ స్క్రిప్ట్‌లోకి వెళ్దాం. న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని, సింపుల్‌గా నేను ఆన్‌లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటిది ఓపెన్ రాస్తున్నాను. సో, స్క్రిప్టింగ్ అనేటువంటిది న్యూ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మరి ఏం పేరు పెట్టుకుందాం దీనికి అంటే, మనం స్క్రిప్టింగ్ రాయడానికి వెళ్తున్నాం కదా! స్క్రిప్టింగ్ రాయడానికి దట్ టూ ఏంటి కలర్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాము. కాబట్టి ఆ కలర్ అనేటువంటిది ఎస్ఎన్23 అనేటువంటి టేబుల్. నేను తీసుకున్నటువంటి టేబుల్ నేమ్ వచ్చేసి ఎస్ఎన్23 అండి. కాబట్టి ఈ ఎస్ఎన్23 అనేటువంటి టేబుల్ మీద మనకు ఎస్ఎన్23 ఫీల్డ్ లేబుల్స్ అని పెట్టుకున్నాను అనుకుందాం. మీ ఇష్టం మీకు నచ్చినటువంటి నేమ్ అనేటువంటి పెట్టుకోండి. నేను ప్రస్తుతానికైతే ఈ విధంగా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను దాని యొక్క టేబుల్ అనేటువంటి తీసుకున్నాను. ఎస్ఎన్23 అనేటువంటి టేబుల్ అయితే తీసుకోవడం జరిగింది. దాని యొక్క టైప్ అనేటువంటి తీసుకుంటున్నాను. ఏంటట ఆన్‌లోడ్ అనేటువంటి తీసుకున్నాను. యూఐ టైప్ వచ్చేసి ఆల్ అన్నాను. ఈ స్క్రిప్టింగ్ అనేటువంటి దాన్ని కొంచెం మీకు పెద్దగా చేసి నేను చూపిస్తాను. ఎలా ఉంటుంది? చాలా సింపుల్‌గా ఉంటుంది స్క్రిప్టింగ్. మనం ఏదైతే ఆ స్క్రిప్టింగ్ రాయాలనుకుంటున్నామో అదంతా కూడా చాలా చాలా సింపుల్‌గా మనం రాయొచ్చు. సో, స్క్రిప్టింగ్ అనేటువంటి భయపడే వాళ్ళు ఎవరైతే స్క్రిప్టింగ్ అంటే భయపడడం గానీ, స్క్రిప్టింగ్ అనేటువంటిది నాకు రాదు అనుకునే వాళ్ళందరికీ ఇది నేను సింపుల్‌గా చూపిస్తాను చూడండి. 3 ఆర్ 4 లైన్స్ అనేటువంటిది రాయడం జరుగుతుంది అంతే. ఏ విధంగా చేంజెస్ జరుగుతాయో చూడండి. g_form డాట్ గెట్ లేబుల్ అనేటువంటిది పెట్టుకొని, అంటే లేబుల్ అనేటువంటిది మనం తెచ్చుకుంటున్నాము. తెచ్చుకొని ఏం చేస్తున్నానట, దాని ఫీల్డ్ యొక్క నేమ్ అనేటువంటిది తీసుకుందాం. బ్యాక్ ఎండ్ నేమ్ కావాలి కదా మరి మనకు. బ్యాక్ ఎండ్ నేమ్ అనేటువంటిది కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని సో, ఇక్కడ నేను ఈ ఫీల్డ్‌లో సింగిల్ కోట్స్ మధ్యలో పెట్టేస్తున్నాను. ఓకే. సింగిల్ కోట్స్ మధ్యలో పెట్టాను. పెట్టేసిన తర్వాత డాట్ స్టైల్ అనేటువంటిది అయితే రాయండి. డాట్ స్టైల్ అనేటువంటిది రాసుకొని ఇప్పుడు ఏమంటున్నాను, డాట్ కలర్ అనేటువంటిది రాస్తుంటే కలర్ అనేటువంటిది మార్చుకోవాలి అంటే, నేను కలర్ అనేటువంటిది ఏ విధంగా మార్చుకుంటాను, కలర్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ మధ్యలో మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేటువంటి సింపుల్‌గా నేమ్ ఇచ్చేయండి. దానికి కోడింగ్ వేరే అవసరం లేదు. సింబల్స్ పెట్టడం గాని అవన్నీ అవసరం లేదు. సింపుల్‌గా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేమ్ అనేటువంటిది ఇచ్చేసేయండి. మనం రెడ్ కలరా, బ్లూ కలరా ఏది కావాలంటే అది ఇచ్చేసేయండి. ఓకే. మరి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ లైన్‌లో నేనేం చేస్తున్నానంటే, మరి కలర్ అనేది అయిపోయింది. ఇదే ఫీల్డ్‌కు మనం ఏం చేస్తున్నానట అంటే, నెక్స్ట్ నేను డాట్ పెట్టుకొని ఏదైతే మనం దాని యొక్క ఫాంట్ మార్చాలనుకుంటున్నామో, జనరల్‌గా స్టైల్ డాట్ ఫాంట్ ఫ్యామిలీ అని ఉంటుంది. ఫాంట్ యొక్క ఫ్యామిలీ అంటే అర్థం ఏంటంటే, అది మనం ఏంటి టైమ్స్ న్యూ రామనా లేకుంటే ఏరియలా ఏదైతే ఫ్యామిలీ టైప్ ఏంటైతే మనం పర్టిక్యులర్‌గా ఫాంట్ కావాలో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం మరి ఫాంట్ అనేటువంటిది నాకు ఎలా తెలియాలి? మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. సార్ ఫాంట్ అనేటువంటిది ఎలా తెలియాలి అంటే, మీకు వర్డ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే. మీ అందరికీ జస్ట్ సింపుల్‌గా చెప్పేదేంటంటే వర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి గదా! వర్డ్ ఒకటి ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ నేను వర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఫాంట్ యొక్క నేమ్స్ అనేటువంటివి కనబడుతున్నాయా? డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ నేమ్స్ అయితే కనబడుతున్నాయి. మీరు ఏది కావాలంటే అక్కడ మీకు కనబడుతున్నటువంటి ఫాంట్ నేమ్ తీసుకెళ్ళేసి అక్కడ టైప్ చేసుకోండి. అంతే సరిపోతుంది ఇక్కడ. మీరు ఏంటి వర్ధన్ అని తీసుకోవచ్చు. ఇంకా కామిక్స్ సానిక్ అని ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ అయితే ఉన్నాయండి. మీకు ఏది నచ్చితే అంటే ఏ ఫాంట్ పెట్టాలనుకుంటున్నారో మీ ఫామ్ మీద
ఆ ఫామ్‌కి సంబంధించిన ఆ నేమ్‌కి సంబంధించినటువంటి దాన్ని ఫాంట్ నేమ్ తీసుకెళ్ళేసి అక్కడ మీరు టైప్ చేయండి. సరిపోతుంది. అంటే స్పెల్లింగ్ మాత్రమే సేమ్ యాజ్ టీజ్‌గా టైప్ చేయండి. ఇక్కడ అప్పర్ కేస్ ఉంటే అప్పర్ కేస్, లోయర్ కేస్ ఉంటే లోయర్ కేస్ అనేటువంటి టైప్ చేయండి. ఇప్పుడు నేనైతే ఎలిఫెంట్ అనేటువంటిది తీసుకున్నాను. ఎందుకంటే చూడడానికి ఎలిఫెంట్ అనేటువంటిది అయితే కొంచెం ఫాంట్ సైజ్ అనేటువంటిది పెద్దగా ఉంటుంది. కొంచెం లుకప్ బావుంటుంది. అందుకనే నేను ఎలిఫెంట్ అనేటువంటిది తీసుకున్నాను. సో, ఎలిఫెంట్ అని తీసుకొని సింపుల్‌గా లాస్ట్‌కి సెమీకోలన్ ఇచ్చేసాను. సో, మరి ఇక్కడి నుండి ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సో, గెట్ లేబుల్ అనేటువంటి పెట్టేసి ఏమంటున్నాను ఇక్కడ మళ్ళీ నేను యూ_నంబర్ అనేటువంటి ఫీల్డ్ యొక్క ఏంటి ఇప్పుడు ఆ లుకప్ మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ నంబర్ అనేటువంటిది కాకుండా కొంచెం పెద్ద మొత్తంలో రాయాలా? నంబర్ అనేటువంటిది అప్పర్ కేస్‌లో రావాలి అంటే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అనేటువంటిది రాసుకొని డాట్ పెట్టేసి సారీ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అని రాసుకొని ఈక్వల్ పెట్టుకొని ఏంటంటే మీరు దానిలో ఏం రాద్దామంటే చూడండి ఇక్కడ మీకు సింపుల్‌గా రాస్తున్నాను. స్ట్రాంగ్ అనేటువంటిది రాస్తున్నాను. సో, స్ట్రాంగ్ అనేటువంటిది రాసేసిన తర్వాత ఎక్కడైతే స్ట్రాంగ్ రాసానో తర్వాత మీరు ఏదైతే అక్కడ డిస్‌ప్లే కావాలనుకుంటున్నారో దాన్ని రాయండి అక్కడ. ఏం డిస్‌ప్లే కావాలనుకుంటున్నాను ఇక్కడ నేనంటే, మీరు రాయాలనుకున్నటువంటి డిస్‌ప్లే చేయాల్సింది అడ్మిషన్ నంబర్ అనేటువంటిది, అడ్మిన్ నంబర్ అనేటువంటిది రావాలనుకుంటున్నారనుకోండి. రైట్ ఓకే. అడ్మిన్ నంబర్ అని రాయండి. మళ్ళీ నేను ఏదైతే ఇప్పుడు సేమ్ హెచ్‌టీఎంఎల్ లాగానే హెచ్‌టీఎంఎల్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అలానే సో, చేసేసి నేను సెమీకోలన్ ఇచ్చేసాను అనుకుందాం. సో, దట్స్ ఆల్. అంతే ఇంకా సింపుల్‌గా ఇక్కడి వరకు మనం ఏదైతే మనం రాసామో సో, నిజంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో, ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అంటే దట్స్ ఫైన్. సో, మనకి ఇంకా మనం కొంచెం ఎక్కువ మొత్తంలో స్క్రిప్టింగ్ అయితే రాయొచ్చు. ఎందుకంటే చెకింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ రైట్? సో, చెక్ చేసుకుందాం ఒకసారి. సో, దీన్ని నేను సేవ్ చేసిన తర్వాత ఒక్కసారి ఫార్మ్ మీదకెళ్ళేసి ఒక్కసారి రిఫ్రెష్ కొడతాను చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. నంబర్ అనేటువంటిది కలర్ మారిందా లేదా? సో, ఒక్కసారి చూద్దాం. సో, కలర్ మారింది అండ్ ఫాంట్ యొక్క సైజ్ ఫాంట్ అనేటువంటిది కూడా మారిపోయింది. ఓకేనా? అక్కడ నంబర్ అనేటువంటిది రాకుండా అడ్మిన్ నంబర్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఇలా మనకు మార్పు వచ్చేసింది. ఓకే. బానే ఉంది. సో, మరి మిగతా ఫీల్డ్స్ కూడా చేయాలి కదా నేను. సో, మిగతా ఫీల్డ్స్‌ని కూడా సేమ్ ఇలానే మార్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా మార్చాలనుకుంటున్నానో మీకు చూపిస్తాను చూడండి. ఒక్కొక్క దాన్ని నేను మార్చి చూపిస్తాను. సో, సేమ్ యాజ్ టీజ్‌గా ఇప్పుడు నేను ఏదైతే 3 లైన్స్ తీసుకున్నానో, ఇదే 3 లైన్స్ అనేటువంటిది మళ్ళీ నేను కాపీ చేసుకొని సో, పేస్ట్ చేస్తున్నాను అనుకుందాం. సో, ఎందుకు అంటే మనకు అన్నిటికి అదే ఉంటుంది కాబట్టి జస్ట్ ఫీల్డ్ నేమ్ మార్చేసి కలర్స్ గాని అవి మార్చుకుంటే సరిపోతుంది. సో, తర్వాత ఇప్పుడు గ్రేడ్ అనేటువంటిది అనుకుందాం. సో, ఈ గ్రేడ్ అనేటువంటి బ్యాకెండ్ నేమ్‌ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని గ్రేడ్ అనే దాని యొక్క బ్యాకెండ్ నేమ్ పెట్టుకొని అక్కడ సో, సేవ్ చేసుకున్నాను అనుకోండి. ఓకే. సో, ఇక్కడ యూ_నంబర్ ప్లేస్ లోపల నేను గ్రేడ్ అనేటువంటిది పెట్టుకున్నాను. సో, ప్రతి దానిలో గ్రేడ్ అనేటువంటిది మార్చుకొని దీని యొక్క కలర్ అనేటువంటిది మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ అనేటువంటిది ఏదైతే మధ్యలో ఉందో అక్కడ మీరేమనుకుంటున్నారు క్లాస్ అనేటువంటిది రాయాలి. అంతే కదా! సో, ఎందుకంటే గ్రేడ్ అనేటువంటిది జస్ట్ మన బ్యాక్ ఎండ్ కోసం రాసుకుందాం. సో, క్లాస్ అని రాసాను. మరి ఏ కలర్‌లో ఉండాలి అంటే నేను బ్లూ కలర్‌లో ఉండాలనుకున్నాను. మేబీ సో, దీని యొక్క ఫాంట్ యొక్క నేమ్ అనేటువంటిది, ఫాంట్ ఫ్యామిలీ అనేటువంటిది ఏరియల్ అనేటువంటిది పెడుతున్నాను అనుకుందాం. సో, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఏంటంటే మరి సైజ్ కూడా కావాలి కదా! ఈ ఫాంట్స్ అనేటువంటివి పెట్టుకోవడం బానే ఉంది. ఓకే. ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. బట్ నేను సైజెస్ అనేటువంటివి కూడా పెట్టాలి కదా! సో, సైజెస్ అనేటువంటిది ఎలా పెడతాను ఏంటి అనేటువంటిది చూద్దాం. మనం పైన ఉన్నటువంటి ఏదైతే నంబర్ కూడా నేను సైజ్ అనేటువంటిది పెడుతున్నాను. మనకు జనరల్‌గా ఆ ఫార్మ్ మీద కనబడేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం చిన్నగా కనబడుతూ ఉంటాయి. రైట్? అట్లా కాదు. నాకు నచ్చినట్టుగా దాని యొక్క ఫాంట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేయడమా, లేదంటే కొన్ని ఫాంట్స్ అనేటువంటివి సైజ్ అనేటువంటిది చిన్నగా చేయడం అనేటువంటిది ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో, మరి దానికోసం నేను ఎలా వెళ్తున్నానంటే సింపుల్‌గా మళ్ళీ ఇంతకుముందు మనం రాసిన దాని ప్రకారంగా గెట్ లేబుల్ అనేసి నంబర్ పెట్టుకొని స్టైల్ డాట్ ఫాంట్ సైజ్ అనేటువంటిది తీసుకొని మీరు ఎంత సైజ్ పెట్టాలనుకుంటున్నారు? ఈక్వల్ పెట్టేసి సింగిల్ కోట్స్ మధ్యలో నేను 16 పీఎక్స్ అంటే పిక్సెల్స్. పీఎక్స్ అనేటువంటి దాన్ని రాసుకుందాం అనుకుంటున్నాను. అంటే సింగిల్ కోట్స్ మధ్యలో 16 పీఎక్స్ అనేటువంటిది పెట్టుకొని మీరు సెమీకోలన్ పెట్టుకున్నారనుకోండి. సో, అదే దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను నెక్స్ట్ నేను క్లాస్ కూడా అంటే గ్రేడ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ గ్రేడ్ కూడా నేను పెట్టుకుంటాను అనుకుందాం. ఓకే. చూద్దాం. సో, మరి ఈ_గ్రేడ్ అనే దానికి కూడా నేను ఫాంట్ సైజ్ అనేటువంటిది 16 పిక్సెల్స్ అనేటువంటిది పెట్టుకున్నాను అనుకోండి. ఒకసారి సేవ్ చేసి మరి ఈ 2 కూడా పనిచేస్తున్నాయా లేదా అనేటువంటిది మళ్ళీ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే సో, మొత్తం కోడ్ మొత్తం రాసిన తర్వాత అసలు పనిచేస్తున్నాయా లేదా చూడడానికంటే ఒక్కసారి చెక్ చేసుకోవడం బెటర్. ఓకే. సో, నేనిక్కడ ఫార్మ్ మీదకెళ్ళేసి రిఫ్రెష్ కొడుతున్నాననుకోండి. సో, కొట్టగానే ఏమైపోయింది? మనకు నేనేదైతే రాసానో అబ్సల్యూట్‌లీ
సో ఇట్ విల్ బి రిఫ్లెక్టింగ్, రైట్? సో అడ్మిన్ నెంబర్ అనేటువంటిది, క్లాస్ అనేటువంటిది రెండు కూడా రిఫ్లెక్ట్ కావడం అయితే జరిగింది. కలర్స్ కానీ, ఫాంట్ యొక్క సైజ్ కానీ, ఫాంట్ నేమ్ కానీ ఇవన్నీ కూడా చేంజెస్ అయిపోయాయి. ఓకేనా? సరే. సో మరి వీటితో పాటుగా మరి మిగతా అన్ని కూడా రాద్దాం. సో ఇంకా మిగతా ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రతి ఫీల్డ్కి నేను కలర్స్ అనేటువంటిది మార్చేసి చేసేవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది. ఓకేనా? సో ఇది నేను కాపీ చేస్తున్నప్పుడు ఏంటంటే జనరల్గా కొన్ని మీకు టిప్స్ కానీ ట్రిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, స్క్రిప్టింగ్ అనేటువంటిది చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, నన్ను చాలా మంది ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. ఏం క్వశ్చన్ అడిగారంటే, సార్ నేను జావా స్క్రిప్ట్ అనేటువంటిది ముందే నేర్చుకున్నాను. ఓకే. సో జావా స్క్రిప్ట్ అనేటువంటిది ముందే నేర్చుకున్నాను. జావా స్క్రిప్ట్ నాకు వచ్చు కాబట్టి నేను సర్వీస్ నౌలో మళ్ళీ నేను జావా స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా అనేటువంటి క్వశ్చన్ అయితే చాలా మంది అడుగుంటారు. సో ఎందుకు అడగడం అంటే వాళ్ళకి తప్పేం లేదండి. జావా స్క్రిప్ట్ అనేటువంటిది సర్వీస్ నౌలో ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు. ఓకే. బానే ఉంది. ఎవ్రీథింగ్ విల్ బి కరెక్ట్. కానీ ఒక విషయం ఏంటంటే సర్వీస్ నౌలో ఉండేటువంటి జావా స్క్రిప్ట్ అనేటువంటిది కొన్ని ఏపీఐస్ తోని మాత్రమే ఉంటాయి. అంటే మనం బయట ఉన్నటువంటి ఏదైతే మనకు జావా స్క్రిప్ట్ ఉందో అది ఉపయోగపడుతుంది మాత్రమే, కానీ అదే మొత్తంగా మన సర్వీస్ నౌలో అయితే మనం యూజ్ చేయలేము. సో అర్థమైంది కదా మీకు? అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుందట అంటే, ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాను అనుకోండి. సో దాని యొక్క ప్రాసెస్ తెలుస్తుంది అంతే. కానీ సర్వీస్ నౌలో జావా స్క్రిప్ట్ అనేటువంటిది కనుక పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే, సో మీరు జావా స్క్రిప్ట్ మీద ఒక మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలి అంటే ఏపీఐస్ ఉంటాయి సర్వీస్ నౌ దట్టు. ఓకే. సో బయట నేర్చుకునేటువంటి జావా స్క్రిప్ట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. సర్వీస్ నౌలో ఉండేటువంటి జావా స్క్రిప్ట్ అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి మీరు. సో మీరు ప్రాపర్గా జావా స్క్రిప్ట్ అంటే సర్వీస్ నో సంబంధించినటువంటి జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే ఏపీఐస్ ఉంటాయి. ఒక్కొక్క ఏపీఐ దేనికి పనిచేస్తుంది. సో అదైతే నేర్చుకోండి మీరు. ఒక ఏపీఐ దేనికి పనిచేస్తుంది, ఆ ఏపీఐ వల్ల మనకు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది. రిఫ్లెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే, మనం ఏదైనా సపోజ్ ఒక దగ్గర కోడ్ రాస్తున్నాం అనుకోండి, స్క్రిప్టింగ్ రాస్తున్నాం అనుకోండి, అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా మనం సర్వీస్ నో సైడే మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేటువంటిది అల్టిమేట్గా బయట ఉండేటువంటి జావా స్క్రిప్ట్కు సర్వీస్ నోలో ఉండేటువంటి జావా స్క్రిప్ట్ చాలా తేడా ఉంటుంది. ఓకేనా? సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ నాకు అంతకుముందు జావా స్క్రిప్ట్ అనేటువంటిది రాదు, మరి ఎలా నేను ఇక్కడ సర్వీస్ నోలో జావా స్క్రిప్ట్ వచ్చిన వాళ్ళకే స్కోప్ ఉంటుందని చాలా మంది అంటున్నారు. అంటే అలా ఏం ఉండదండి. సర్వీస్ నోలో మీరు జావా స్క్రిప్ట్ మీకు ఇంతకుముందు రాకపోయినా మీరు సర్వీస్ నౌలో కనుక జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారనుకోండి, ఏపీఐస్ కానీ అవన్నీ నేర్చుకున్నారనుకోండి, మీకు 100%గా సర్వీస్ నౌలో ఒక మంచి ప్రోగ్రామింగ్ రాసేటువంటి నాలెడ్జ్ వస్తుంది. సో ఎలా రాయాలి ఏంటి అనేటువంటిది అయితే మీకు రావడం జరుగుతుంది. ఒక ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, మనం మెయిన్గా ఈ స్క్రిప్టింగ్ రాసేటప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీ చేసేటప్పుడు ఏంటంటే, సో మన యొక్క థింకింగ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ యొక్క ఫామ్ మీద చేస్తున్నాను. మేబీ క్లయింట్కి ఇటువంటి రిక్వైర్మెంట్సే ఉండొచ్చు. ఒక క్లయింట్‌కి సంబంధించినటువంటి దానిలో ఎవరైనా ఎలా ఉంటారంటే, ఒక క్లయింట్ ఎలా ఆలోచిస్తాడు అంటే, సో నాకు ఫార్మ్ అనేటువంటిది కలర్‌ఫుల్‌గా ఉండాలా? సో లేదా నా లోగో అనేటువంటిది రావాలి ఫార్మ్ మీద. లేదా ఈ ఫాంట్ అనేటువంటిది ఇలా ఉండకూడదు. మేబీ క్లయింట్ కామెంట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మనం అతనికి తగ్గట్టుగా మనం చేయాలి కాబట్టి మన పాసిబిలిటీస్ అనేటువంటిది ఎలా ఉండాలి? ఒక క్లయింట్‌ని సాటిస్ఫై చేసే విధంగా మనం ఎలా దాని యొక్క స్క్రిప్టింగ్ రాయడమా, లేదా కాన్ఫిగరేషన్ చేయడమా అనేటువంటిది డిసైడ్ చేసేటువంటిది ఎవరు డిసైడ్ చేస్తారట అంటే, డెవలపర్ మాత్రమే డిసైడ్ చేస్తారు. సో కాబట్టి ఆ విధంగా నేనిక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు నేను చూపిస్తున్నాను. ఆ ఎగ్జాంపుల్స్ ప్రకారంగా ఏంటంటే, మీరు ఎక్కడ స్క్రిప్టింగ్ రాయాలా? ఎక్కడ మనం ఎటువంటి స్క్రిప్టింగ్ రాయాలి? నన్ను చాలామంది అడిగారండి, సార్ ఎక్కువ మీరు క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటి చూపిస్తున్నారు. సో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కూడా చూపెట్టండి అన్నారు. అఫ్కోర్స్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కూడా ఉంటుంది. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కూడా మీరు రాసుకోవచ్చు. కానీ క్లయింట్‌కి యూజ్ అయ్యేటువంటిది ఏంటంటే, క్లయింట్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా అతనికి ఇంటరాక్టివిటీ ఉండాలా. క్లయింట్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో అతను చూడగానే లుకప్ అనేటువంటిది అతనికి రావాలి అని అంటే, మోస్ట్ ప్రాబబ్లీ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎక్కువగా యూజ్ అవుతాయి. ఓకేనా? సో మీరు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ రాసుకున్నా పర్లేదు. సో కానీ ఎక్కడ రాయాలో అక్కడే రాయాలా? సో అది దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ప్రాపర్‌గా మీరు సర్వీస్ నౌ సంబంధించినటువంటి జావా స్క్రిప్ట్ గనుక నేర్చుకున్నారనుకోండి, అక్కడే మీకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఎక్కడ మీకు ఆహ్,
జావా స్క్రిప్ట్‌లో ఉన్నటువంటి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ రాయాలా? ఎక్కడ మీరు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది రాయాలనేటువంటిది మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. ఓకేనా? రైట్. ఒకసారి మనం కోడింగ్‌లోకొస్తే, ఈ కోడింగ్‌లో మనకేంటి ఈ ఫీల్డ్ అనేటువంటిది వెబ్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అయితే మీరు ఇంతకుముందు గమనించే ఉంటారు. నేనిక్కడ ఈమెయిల్ అనేటువంటిది తీసుకోలేదు. ఎందుకు ఈమెయిల్ అనేది తీసుకోలేదంటే అది డాట్ వాకింగ్ ద్వారా వేరొక టేబుల్‌లో నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి డాట్ వాకింగ్‌లో ఉన్నదానికి మనం కోడింగ్ అనేటువంటిది రాయలేము. ఒకవేళ రాయాల్సి వస్తే అప్పుడు ఏమవుతుంది, మెయిన్ పేజ్‌లో మనకు అంటే మెయిన్ టేబుల్‌లో ఉన్నటువంటి వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనం ఈ యొక్క క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లోపల ఏదైతే మనం తీసుకుంటున్నామో డాట్ వాకింగ్ ద్వారా, ఆ డాట్ వాకింగ్‌లో ఉన్న వాటిని మనం స్క్రిప్టింగ్ అయితే రాయాలన్నమాట. అంటే మనకు సంబంధం లేదు. ఈ టేబుల్‌కి సంబంధించింది కాదు. మనం క్లయింట్ స్క్రిప్ట్‌లో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. క్లయింట్ స్క్రిప్ట్‌లో ఈ టేబుల్‌కి సంబంధించి అది కూడా ఈ ఫార్మ్ మీద ఉండేటువంటి చేంజెస్ గురించే మనం మాట్లాడుకుంటాం తప్ప వేరొక వాటి గురించి అయితే మనం మాట్లాడుకోము. వేరొక టేబుల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎటువంటి చేంజెస్ అయితే చేయలేము. ఓకేనా? సో, ఇది మీకు నేను ఇచ్చేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రైట్. సో, అవర్ వెబ్‌సైట్ అనేటువంటిది కానీ లేదంటే ప్రొవైడ్ వెబ్‌సైట్ అని అడ్రెస్ అని కానీ సో, ఇటువంటివి అయితే మనం ఇచ్చేసుకుందాం ఇక్కడ. సో, ఫాంట్ యొక్క సైజ్ గాని అవన్నీ ఇచ్చేసుకున్నాను. ఓకే. రైట్. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ యొక్క కోడింగ్ అనేటువంటిది అర్థమైంది అనుకుంటాను. సింపుల్‌గా ఉంటుంది. చాలా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ కోడింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి రిజల్ట్ అనేటువంటిది చూద్దాం. మరి నిజంగా మనం రాసినటువంటివన్నీ కూడా ఫార్మ్ మీద చేంజెస్ జరిగాయా లేదా? ఓకే. సో, చేంజెస్ జరిగాయా లేదా? ఏంటి అనేటువంటి మొత్తంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీన్ని సేవ్ చేసుకున్నాను. సో, నేను ఫార్మ్ మీదకెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకుంటాను. నిజంగానే ఫార్మ్ మీద ఏమన్నా చేంజెస్ అయిపోయా? లేబుల్స్ అనేటువంటివి మారాయా కలర్స్? ఓకే. నౌ లెట్స్ వి గో టు దిస్. సో, ఒక్కసారి రిఫ్రెష్ కొడుతున్నాను చూపిస్తాను మీకు. సో, రిఫ్రెష్ కొట్టిన తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి? సో, రిఫ్రెష్ క్లిక్ చేసిన తర్వాత నౌ లెట్స్ సీ హియర్. యాహ్! ఓకే. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో, అడ్మిషన్ నంబర్ గాని, క్లాస్ గాని, డేట్ ఆఫ్ జాయిన్ గాని, నేమ్ అని, రెగ్యులర్ అని రాయలేదండి. సో, ఎనీ మోర్ అని. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ వెబ్‌సైట్ అని ప్రతి ఒక్కటి కూడా నాకు నచ్చిన విధంగా కలర్స్ అనేటువంటివి మారిపోయాయి. మనకి ఎలా కావాలంటే ఆ కలర్స్ అనేటువంటివి మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంత సింపుల్‌గా ఉంటుంది స్క్రిప్టింగ్. ఓకే. చాలా స్క్రిప్టింగ్ వాస్తవంగా చెప్పాలంటే స్క్రిప్టింగ్ అనేది చాలా చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు గనుక నేర్చుకోవాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీకింకా పూర్తిగా జావా స్క్రిప్ట్‌ను సర్వీస్ నౌ ద్వారా నేర్చుకోవడం గూడా మీరు నేర్చుకోవచ్చు. ఇలా మీరు నేర్చుకున్నారనుకోండి, అక్కడ ఎలా ఉంటుందంటే, ఒక డెవలపర్‌గా మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ రాయాలా? ఎక్కడ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది రాయాలనేటువంటిది మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో, యూ షుడ్ రెడీ టు పర్ఫెక్ట్ ఆన్ యువర్ స్క్రిప్టింగ్. ఈ మధ్య కాలంలో చాలామంది సర్వీస్‌ను నేర్చుకుంటున్నారు. సో, సర్వీస్‌ను నేర్చుకొని కూడా ఏంటంటే లైవ్ ప్రాజెక్ట్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే సర్వీస్‌ను నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ అనేటువంటిది కూడా ఇంపార్టెంటే. సో, ఆ ప్రాక్టీస్ చేసుకోకపోతే మనకేంటి అంటే ఎంత నేర్చుకున్నా కూడా మనం సొంతంగా ప్రాక్టీస్ చేసినంతగా పర్ఫెక్ట్ అయితే కాలేదు. సో, కాబట్టి ఆహ్, ప్రాక్టీస్ చేయడానికి ప్రాజెక్ట్స్ అనేటువంటిది కావాలా? సో, మరి కంపెనీకెళ్ళేసి నేను కొత్తగా ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది చేస్తాను అంటే, మన మీదైతే ప్రయోగాలైతే చేయలేరు కదా వాళ్ళు. సో, కాబట్టి ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనేటువంటిది లైవ్ ప్రాజెక్ట్ చేయాలి. అది కూడా సో, నెక్స్ట్ నేను ఒకవేళ ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోగలిగితే, సో, దానికి నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకునేటట్టుగా ఉండాలా ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది. మరి ఎలా ఉంటుంది? ఏంటి? ఆ ప్రాజెక్ట్ గురించి మొత్తంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఫిబ్రవరి 25థ్ రోజు మీ ముందుకు రాబోతున్నాను. అది ఒక వర్క్‌షాప్ ద్వారా. మరి మీరు ఆ వర్క్‌షాప్‌లో పాల్గొనాలి అంటే నేను ఇచ్చినటువంటి లింక్‌ను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీ నేమ్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో, ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీకొచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఫిబ్రవరి 25థ్ రోజు మీకు లైవ్‌గా నేను ప్రాజెక్ట్ ఎలా చేయాలో నేర్పిస్తాను. సో, ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది అనేటువంటిది మొత్తం థీమ్ అయితే చెప్తాను. అది కూడా నెక్స్ట్ ఏంటంటే తెలుగులో చెప్తాను. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఇంకా మీకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, మీరు ఆ సెషన్స్‌కి అటెండ్ అయినందుకు, మీరు ఆ వర్క్‌షాప్‌కి అటెండ్ అయినందుకు మీకు ఫ్రీగా కొంత మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఇస్తాను. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు మన సర్వీస్ నౌలో ఏదైతే కోర్సెస్ పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో, సో, ఆ కోర్సెస్ మీద మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో, ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేటువంటిది మీరు నా యొక్క వర్క్‌షాప్ అటెండ్ అయ్యేందుకు ఇవ్వబోతున్నాను. అది కూడా 2 అవర్స్ వర్క్‌షాప్ ఉంటుంది. ఓకే.
దీనికి మీరు చేయాల్సిందల్లా నేను ఎక్కడైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానో ఆ లింక్ ద్వారా వెళ్ళేసి మీరు 99 రూపీస్ పే చేసేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే, మరి అటెండ్ అవుతారు కదా.